హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ప్లాన్ చేసుకున్న పనులు వేరు, జరిగిన పనులు వేరు. ఉదయాన్నే అంట్లు కడిగేసి బట్టలు ఉతికేద్దాం అనుకున్నాను. రోజువారీ పనులు కాకుండా ఈరోజు కొన్ని పనులు ప్లాన్ చేసుకున్నాను. బెడ్షీట్ మారుద్దాం అనుకున్నాను. బెడ్షీట్ మార్చిన తర్వాత సరుకులు తెప్పించాను. సరుకులు సర్దుకోవాలి. తర్వాత పిల్లలకి స్నాక్స్గా ఏయోటి చేద్దాం అనుకున్నాను. రేపు పిల్లలకి సెలవు కదా, హాస్టల్కి ఇంకా స్నాక్స్ పంపించినట్టు ఉంటుంది. ఇంట్లో నవీనకు కూడా కొన్ని స్నాక్స్ ఉంటాయిలే అని స్నాక్స్ చేద్దాం అనుకున్నాను. ఈరోజు పనులన్నీ చాలా త్వరగా చేసుకుందాం అనుకున్నాను, కానీ మొత్తం రివర్స్ అయిపోయింది. వంటగదిలోకి వచ్చి పొయ్యి వెలిగించకపోతే పొయ్యి మండుకోలేదు. తర్వాత దాన్ని రిపేర్ చేసి పొయ్యి మండించేటప్పటికి పావుగంట టైం, అరగంట టైం పట్టింది. అక్కడే టైం అంతా వేస్ట్ అయిపోయింది కదా. ఇంకా ఉదయాన్నే అంట్లు కడిగి బట్టలు ఉతికే టైం ఎక్కడుంది? ఇంకా టైం లేదుగా, నవీన్ స్కూల్కి వెళ్ళాలా. ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేశాను. ఒక పొయ్యి మీద అన్నం పెట్టేసి నవీన్కి స్నానానికి నీళ్లు పెట్టేసి ఇంక ఇదిగోండి చట్నీ అయితే వేస్తున్నాను. ఈరోజు అయితే దోశలు. ఇంకా దోశలు ఫస్ట్ రోజే చేస్తున్నా కాబట్టి తప్పనిసరిగా చట్నీ ఉండాల్సిందే. ఇంకా అందుకని చట్నీకి అయితే వేసి పెట్టుకుంటున్నాను. చట్నీ కొంచెం ఎక్కువే చేస్తున్నాను, పెద్ద జార్లో వేస్తున్నాను కదా, అందుకని ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నా, 2 రోజులకు వచ్చేటట్టు. ఇంకా చట్నీ చేసిన వెంటనే ముందు ఒక బాక్స్లో తీసి సపరేట్గా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అది పాడవకుండా ఉండిద్ది. ఇంకా రేపైతే తీసి వాడుకుంటాను. వంట పని అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడైతే బెడ్షీట్ మారుస్తున్నాను. ఇప్పటికే టైం 8 అయింది. 8 కూడా దాటింది. హాట్ వాటర్ తాగేసి బెడ్షీట్ మార్చే కార్యక్రమం అయితే పెట్టుకున్నాను. ఇంకా బెడ్షీట్ మార్చేటప్పుడు ఇంక ఇదిగోండి కిటికీలు అవన్నీ అయితే క్లీన్ చేస్తున్నాను. మొత్తం డీప్ క్లీన్ అయితే చేయట్లేదు. ఈ డోర్లు అవన్నీ ఏమి ఓపెన్ చేయట్లేదు. నార్మల్గా ఇంకా పైన చీపురు తీసుకొని అయితే ఊడుస్తున్నాను. అటువైపున కిటికీలకి కట్టన వేశాను కదా, కట్టన వేసేటప్పుడు కొంచెం క్లీన్ చేశాను. ఇంకా డస్ట్ అయితే అంత ఎక్కువేం లేదు, అందుకని పైనే క్లీన్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు ఎక్స్ట్రా పనులు అనేవి చాలా ఉన్నాయి కదా, ఇంకా అందుకని డీప్ క్లీన్ అయితే మాత్రం పెట్టుకోలేదు. ఇటువైపున కిటికీలు కూడా ఇంకా ఇలాగనే పైనే క్లీన్ అయితే చేస్తున్నాను. పైన బూజైతే దులిపేసి ఇంకా కిటికీలో కింద అయితే ఊడుస్తున్నాను. కిటికీ కదిలిస్తే చాలండి బల్లులు ఇలాంటివి ఏమన్నా కదిలించాలంటే సగం భయంగా ఉంటుంది. బల్లులు వచ్చి ఎక్కడ పైన పడతాయోనని భయంగా ఉంటుంది. నేను అలా కట్టను కదిలించానో లేదో ఒక బల్లు అయితే పక్కగా పోయింది. ఈ కిటికీలో క్లిప్పులు, పక్క పిన్నిస్లు అవి అయ్యో ఒకటి ఉంటానే ఉంటాయి. మంచం మీద పడుకునేటప్పుడు క్లిప్పులు అవి అడ్డం వచ్చినాయి అనుకోండి, తీసి కిటికీలో పెట్టేస్తాం. ఇంకా అవి అలాగనే మర్చిపోతాము. ఈ కిటికీని కూడా డీప్ క్లీన్ అయితే చేయట్లేదు. మామూలుగా దులిపేటప్పుడు అటువైపున ఇంకా ఒక క్లాత్ తీసుకొని దులుపుతూ ఉంటాను. ఇంక ఇటువైపునేమో బెడ్షీట్ మార్చేటప్పుడు దులుపుతూ ఉంటాను. ఇంకా మధ్యలోనే కదా దుమ్ము అనేది ఉండేది. ఇంకా అది ఎప్పుడో ఒకసారి డీప్ క్లీన్ చేయొచ్చులని ఇంక ఇప్పుడైతే చేయట్లేదు. ఇంకా బెడ్షీట్ అయితే మారుస్తున్నాను. దిండు గలీపులు అవన్నీ అయితే తీసేసాను. ఇంకా బెడ్షీట్కి కూడా నేను పిన్నీసులు పెట్టుకొని వేసుకుంటా కదా, తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పిన్నీసులు అన్నీ తీసేసి ఇంకా బెడ్షీట్ మొత్తం ఇదిగోండి ఇలా తీసేసాను. పిన్నీసులు ఉన్నప్పుడు అలాగే లాగామనుకోండి బెడ్షీట్ చినిగిపోయింది, అందుకని చాలా జాగ్రత్తగా తీస్తాను. ఇంకా ఈ బెడ్షీట్తోనే పరుపు అంతా మొత్తం అయితే దులిపేస్తున్నాను. పరుపు కొంచెం పైకనేసి ఇంకా పరుపు కింద మంచం చెక్క ఉంది కదా, అది కూడా దులుపుతున్నాను. పరుపు కింద కూడా చాలా దుమ్ము ఉంటుందండి. మనం అప్పుడప్పుడు నెలకొక్కసారన్నా కనీసం పరుపు తీసేసి దులుపుకుంటే చాలా బెటరు. ముందు పరుపు అడుగునైతే దులిపేశాను. ఒకవైపున దులిపేసి మళ్ళీ అదే వైపున పైన కూడా దులిపేశాను. అలా ఇంకా 2 వైపులా ఇంక ఇదిగోండి ఇలా దులిపాను. అప్పుడప్పుడు దులపటం వల్ల చెక్క మీద దుమ్ము అనేది లేకుండా ఉండిద్ది. చెక్క పాడవకుండా నీట్గా ఉండిద్ది. వాసన కూడా రాకుండా ఉంటాయి పరుపులు. మనం దుమ్ము దులుపకుండా అలాగే ఉంచామనుకోండి కొన్ని రోజులకు పరుపులు వాసన వచ్చేస్తాయి. ఎప్పటికప్పుడు దులుపుతున్నా సరే పరుపు మీద ఎందుకనో కానీ చాలా డస్ట్ ఉంటుంది. ఎంత దులుపుతున్నా సరే దుమ్ము అనేది ఎక్కువగా వస్తూనే ఉంటుంది. ఇంక ఇదిగోండి బెడ్షీట్ అయితే వేసేసాను. పిన్నీసులు పెట్టే వేసుకుంటాను. 4 వైపులా పిన్నీసులు అయితే పెట్టుకుంటాను. ఇంకా మొత్తం నీట్గా అయితే మర్చుకుంటా వచ్చేసాను. ఇంక ఇదిగోండి అన్ని వైపులా ముడతలు అనేవి లేకుండా అంచులు అనేవి నీట్గా లాగేసి ఇంకా మడతేస్తాను. ఇంకా ఒక 10 రోజుల వరకు ఇంక ఈ బెడ్షీట్ని కదిలించే పని అయితే లేదు. దిండు గలిపులు అయితే చినిగిపోయినాయి, కొత్తవైతే తీసుకొచ్చాను. ఈ బెడ్షీట్ మాత్రం తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది. అప్పటి నుంచి ఇది వాడుతూనే ఉన్నాను. కనీసం 2-3 సంవత్సరాలు అవుతుందట్టుంది. అప్పటి నుంచి ఈ బెడ్షీట్ వాడుతూనే ఉన్నా. దిండు గలిపులు మాత్రం 2 జతలు మార్చేశాను. ఇదైతే 3వ జత. ఇవాళే వేశాను. బాగున్నాయి కదా, కొంచెం మ్యాచ్ అయినట్టు ఉన్నాయి అని అయితే తీసుకున్నాను. బెడ్షీట్ అయితే వేసేసి ఒక పక్కకు నెట్టేశాను. ఇంక ఇప్పుడు అంట్లు కడిగేసి బట్టలు ఉతుకుదాం అనుకున్నా. బెడ్షీట్ ఉంది కదా, ఇంక సరిపేసి నానబెట్టేసి అంట్లు కడిగేసి ఇంకా ఆ పని చేద్దాం అనుకున్నాను.
అంతలోకే ఇంకా ఫ్లిప్కార్ట్లో ఫోన్కు సంబంధించిన ఒక స్టాండ్ అయితే రింగ్ లైట్ బుక్ చేశాను. అది వచ్చి కూడా 5-6 రోజులు అవుతుంది. కాకపోతే అది కొంచెం సొట్టపడ్డట్టుగా ఉంది. ఇంకెందుకులే అని చెప్పేసి రిటర్న్ పెట్టాము. రిటర్న్ పెడితే ఇవాళే తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఈ టయానికే తీసుకొని వచ్చారు. అవన్నీ చూసుకొని సెట్ చేసుకునేటప్పటికి గంట టైం పట్టింది నాకు. గంట టైం గడిచిపోయింది కదా, ఇంకా ఆకలయిందని ఇంక దోశలు పోసుకొని టిఫిన్ తినేసి టీ తాగేటప్పటికి ఒక అరగంట టైం పట్టింది. అరగంట టైం పట్టిన తర్వాత బయటకు వచ్చి అంట్లు కడిగేటప్పటికి అసలు ఎండ ఎలా ఉందోనండి. ఎండ బాగా ఎక్కువగా వచ్చేసింది. వెనక ఈపైతే కాలిపోతుంది అనుకోండి, అంత ఎండ ఉంది. కడగకుండా అలాగే ఉంచుదామా, అంట్లన్నీ ఎండిపోతాయి. మళ్ళీ సాయంత్రానికి చాలా అంట్లు అవుతాయి. మధ్యాహ్నం పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ చేసి పెడదాం అనుకున్నా కదా, మళ్ళీ ఆ పనులన్నీ ఆగిపోతాయి. ఇంకా అందుకనే ఎండైనా సరే తప్పనిసరిగా ఇంక ఎండలో కూర్చొని అంట్లన్నీ కడిగేశాను. కొన్ని అంట్లు రుద్దేటప్పటికి ఆరిపోతూ ఉన్నాయి, ఎండిపోతున్నాయి. ఇంకా 4 గంటలు రుద్దుకోవటం, ఇలా వాటర్ పోసి కడగటం. ఈరోజు కడగాల్సిన అంట్లు కూడా చాలా ఉన్నాయి. గ్యాస్ పొయ్యి క్లీన్ చేశాను కదా, ఇంకా గ్యాస్ పొయ్యి కింద నేను ప్లేట్లు పెట్టుకుంటాను. 2 ప్లేట్లు ఏమైనా పొంగినా ఇంకా పేపర్ మీద పడకుండా ప్లేట్లో పడతాయిలే అని ఆ ప్లేట్లు కూడా వేసాను ఈరోజు కడగటానికి. అవి అయితే మరీ ఎక్కువ డస్ట్గా ఉన్నాయి. అవి కడిగేటప్పటికి చాలా టైం పట్టిద్ది. ఎండ ఈరోజు అబ్బబ్బా ఎలా ఉండమంటే అలా ఉందనుకోండి. అంట్లే చాలా ఉన్నాయి అనుకుంటే బట్టలు కూడా ఉన్నాయి. అందులో ఈరోజు బెడ్షీట్ మార్చా కదా, బెడ్షీట్ కూడా నానబెట్టాను. బెడ్షీట్ నానబెట్టాను కదా, దాన్ని ఎలాగలా ఉతకటానికి వీలుండదు. బాగా సరుపులో నానబెట్టాను. దానికి సబ్బు పెట్టేసి బ్రష్ కొట్టేసి ఈ బండకేసి బాదేసి నీట్గా ఉతకాలి. ఒకవైపునేమో ఎండ వస్తుంది. అసలు ఈరోజు పనులన్నీ ఒకటే టెన్షన్ అనుకోండి. ఈ 2 పనులు అయిపోయేటప్పటికి నా పని అయిపోయిద్దేమో అని అనిపిస్తుంది. అలా ఉంది ఈరోజైతే. ఎండ కూడా అలానే ఉందండి. ఎంత ఎండ వస్తుందో. ఆ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇవాళే రావాలా, ఈరోజే నేను ఇన్ని పనులు పెట్టుకోవాలా? అంతేనండి, ఒక్కొక్కసారి పనులన్నీ ఒకేసారి వస్తాయి. ఒక్కో రోజేమో అసలు పని చేయడానికి పనులే ఉండవు. అమ్మ, ఇంకా అలాగా అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసానా, ఇంకా గబగబా ఇంట్లోకి వచ్చి వాటర్ అయితే తాగుతున్నాను. అసలు మంచినీళ్ళు ఎలా దప్పికైనాయో, ఎండ కదా బాగా దప్పికైనాయి. ఇంకా మధ్యలో పని ఆపొచ్చాను అనుకోండి, ఇంక ఇంట్లో అలాగనే కూర్చొండిపోతాను. పనులు ఆగిపోతాయి అని చెప్పేసి ఆ 2 పనులు చేసి ఇంక ఇంట్లోకి వచ్చి ఇంక ఇదిగోండి వాటర్ అయితే తాగుతున్నా. ఒక చెంబు నీళ్ళు అయితే తాగాను. ఇంక ఇప్పుడు సరుకులు ఉన్నాయి నా కోసం. గోతంలో సరుకులు ఎదురు చూస్తూ ఉన్నాయి. కాకపోతే ఇంక ఇప్పుడైతే ఆ పనులు అయితే చేయలేను. ఫ్యాన్ వేసుకొని ఇంక ఈ కుర్చీలో కాసేపు అయితే కూర్చున్నానండి. ఒక్క 10 నిమిషాలు రెస్ట్ తీసుకున్నాను అనుకోండి, ఇంకా హాయిగా ఉంటుంది. తర్వాత ఇంకా మళ్ళీ పని అనేది స్టార్ట్ చేయాలి. ఎండలైతే బాగా ముదిరినాయి. ఇంకెక్కడి నుంచి ఇంట్లో పనులు అనేవి ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది. ఎండ వచ్చిందంటే ఇంకా పనులు అయితే చేయలేము. అది మాలాగా బయట పనులు చేయాలనుకోండి, అంట్లు కడగాలన్నా బట్టలు ఉతకాలన్నా వేటికైనా సరే బయటకు చేయాలి పనికి. ఇంకా మాలాంటి వాళ్ళు మాత్రం ఎంత త్వరగా పనులు చేసుకుంటే అంత మంచిది మనకి. ఇవ్వండి సరుకులు తెప్పించాను అన్నాను కదా, ఇంక ఇప్పుడు ఇవైతే సర్దుతున్నాను. పిల్లలకి ఒక స్నాక్స్ చేయాలన్నా కదా, ఇంట్లో నూనె అయితే లేదు. ఇంకా రోజు షాపులకు పంపించడం ఎందుకులే అని ఇంకా ఇదిగోండి నూనె అవన్నీ అయితే తెప్పించాను. సబ్బు కూడా లేదు. సబ్బు సరుపు అన్నీ అయిపోయినాయి. ఇంకా షాపులకు పంపించడం ఇదంతా ఎందుకులే, ఎప్పుడైనా తెప్పించాల్సిందే కదా, ఇంకా 4 రోజులకైనా తెప్పించాల్సిందే తప్పదు. అందుకనే ఇంక ఈరోజు అయితే తెప్పించాను. ఎన్ని సరుకులైనా విసుగు లేకుండా త్వరగా సర్దుకోవాలంటే ముందు నేనైతేనేమో ఇంక ఇదిగోండి ఇప్పుడు సబ్బు అవి ఉన్నాయి కదా, సబ్బు కొబ్బరి నూనె షాంపూలని ఇంకా ఇలా విడిగా పెట్టుకున్నవి ఉంటాయి కదా, ముందు అవి అయితే సర్దుకుంటాను. అవి కనుక తీసి పక్కన పెట్టేసామనుకోండి, ఇంకా ఈ చిల్లర సరుకులు ఇవి ఎక్కడ పెట్టుకోవాలి ఏందనేది మనకైతే అర్థమైద్ది. అందుకనే ముందు అవి ఏమి ఉన్నాయని చూసేసి ఇవి సబ్బులు అయితే పక్కన పెట్టేశాను. ఇంకా సంతూర్ సబ్బులు అవి అయితే తెప్పించలేదు. మొన్న తెప్పించినవే చాలా ఉన్నాయి. 2 సెట్లు అయితే ఉన్నాయి. ఇంకా ఎందుకులే తెప్పించడం అని ఇంకా సబ్బులు అయితే కొన్నే తెప్పించాను. బట్టలు ఉతికే సబ్బులు మాత్రం చాలా పడతాయి నాకు. ఉంది 3 మనుషులమే కానీ సబ్బులు మాత్రం ఒక 1/2 డజన్ అయితే తెప్పించాను. సబ్బులు సర్దేసిన తర్వాత ఇంకా మెయిన్గా మనం వాడుకునేవి కందిపప్పు, మినప్పప్పు, ఇడ్లీ రవ్వ, పంచదార. ఇవైతే మాత్రం ఇంకా డబ్బాలకు పోసి పెట్టుకుంటున్నాను. అన్నీ 3 కేజీలు తెప్పిస్తాను. 2 కేజీలేమో టిఫిన్లో పోసి పెట్టుకుంటాను. 1 కేజీ ఏమో ఇక్కడ పక్కన బకెట్ ఉంది కదా, ఆ బకెట్లో వేసి పెట్టుకుంటాను. ఇడ్లీ రవ్వ అయితే టిఫిన్లో ఉంది, ఇంకా అయితే ఓపెన్ చేయలేదు. ఇడ్లీ రవ్వ మాత్రం 2 కేజీలే తెప్పించాను. మినపగుళ్ళు అయితే 3 కేజీలు తెప్పించాను. ఇడ్లీ రవ్వ 2 కేజీలు తెప్పించాను. పంచదార 2 కేజీలు తెప్పించాను. పంచదార కూడా అయిపోయింది, కొంచెమే ఉంది. ఇంకా పంచదార మొత్తం అయితే ఓపెన్ చేసి డబ్బాకు పోసాను.
మినపగుళ్ళు కూడా లేవు, అయిపోయినాయి. టిఫినీ కడిగి పెట్టాను. ఇంకా 2 కేజీల ప్యాకెట్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇంకా టిఫినీలో పోస్తున్నాను. ముందు ఇవన్నీ సర్దుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, తర్వాత సరుకులు అనేవి అర్థమవుతాయి. ఇంకా తర్వాత ఇవన్నీ మనం కొంచెం కొంచెమే తెప్పించుకుంటాం కదా, ఎక్కువ క్వాంటిటీ అయితే నేనైతే తెప్పించను. ఇంకా కదవయన్నీ 1/2 కేజీలు, పావు కేజీలు తెప్పిస్తాను. సేమియా ఒక 1/2 కేజీ తెప్పించాను. ఇంకా బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అదొక 1/2 కేజీ తెప్పించాను. ఇంక ఇలాంటి ఉప్మాకు సంబంధించినవన్నీ నేనైతే ఎక్కువ తెప్పించను. అన్నీ 1/2 కేజీలు, పావు కేజీలు అలా అయితే తెప్పిస్తాను. సరుకులు రాసేటప్పుడు నిన్న ఒక గంట సేపు ఆలోచించి రాశాను. అన్నీ రాశాను, అన్నీ గుర్తుంచుకున్నాను అనుకున్నాను. కానీ ముఖ్యమైనది ఒకటి మర్చిపోయాను. అదేంటో మీరు చెప్పండి. అయినా మీకేం అర్థమైందిలేండి. ఈ సరుకుల్లో శనగిత్తనాలు రాయటం అయితే మర్చిపోయాను. శనగిత్తనాలు లేకపోతే మన చట్నీకి ఎంత అవసరం, ప్రతిరోజు అవసరమే కదా మనకి. మెయిన్ ముఖ్యమైనదే మర్చిపోయాను. చట్నీ లేకపోతే నవీన్ ఇంకా మామూలు గొడవ చేయడు. మెయిన్ కావాల్సిందే మర్చిపోయాను. కొన్నేమో ఉన్నవే రాశాను. కొన్ని అంటే అన్నీ కాదులేండి. చింతపండు అయితే పావు కేజీ ఉంది, బకెట్లో ఉంది. బకెట్ తీసి చూసినప్పుడు పావు కేజీ ఉంది. మళ్ళీ పావు కేజీ తెప్పించాను. ఇంక ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. శనగపిండి కూడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు వాడుకోవడానికి సరిపోయింది. నేను 1/2 కేజీ అయితే తెప్పించాను. శనగపిండి ఉందని తెలుసునండి, ఉందని తెలిసే తెప్పించాను. ఎందుకంటే ఎప్పుడన్నా గబాన బజ్జీలు కానీ పకోడీలు కానీ వండుకోవాలంటే ఉంటాయిలే అని. ఇంకా శనగపిండి, చింతపండు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. వీటిని ఎక్కువ వాడాం కదా, లేట్ అయింది కదా. ఈ రోజు నా పనులు ఇలా ఉన్నాయి.